బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. బాబాయ్ ఏంటి హెయిర్ స్టైల్ కొత్తదా? భలే గ్లామర్ ఉందో బాబాయ్. సరే నాకు ఒక డౌట్ వచ్చింది వచ్చేటప్పుడు. అసలు పండగ అంటే ఏంటి బాబాయ్? పండగ అంటే మన సంస్కృతిని మన సంప్రదాయాల్ని గుర్తు చేసి మనం ఒక ముందడుగు వేయడానికి నూతనోత్సాహంతో మనల్ని సమాయత్తం చేసేదే పండగ. అబ్బో సూపర్ బాబాయ్. 2 మార్కుల ప్రశ్న అడిగితే 8 మార్కుల సమాధానం చెప్తావు తెలుసా నువ్వు? అది నిందాస్తుత సుత్తి లేకపోతే ఏంటి బాబాయ్? నేను ఏదో ఇంత అడిగా, ఇంత ఎప్పటిగా ఎందుకు ఇంత పెద్ద సమాధానం నాకు? ఇంకొక డౌట్ నాకు, పండగల్ని ఎలా జరుపుకోవాలి? పండగ అంటే ఆ రోజు స్నానం చేయాలి, నీలా కాదు. కాస్త పిండి వంటలు వండుకుని దేవుడికి దండం పెట్టి ఆహా దీపం వెలిగించి దేవుడికి దండం పెట్టుకుని రామ రామ సీతారామ మనసులో అనుకుంటూ భగవద్ధ్యానంలో అలా గడిపితే ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత ఉల్లాసంగా ఉంటుంది, ఎంత ఉత్సాహంగా ఉంటుంది. ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత ఉత్సాహంగా ఉంటుంది. నా బతుక్కి నా జీవితంలో సంక్రాంతి లేదు, దీపావళి లేదు, ఉగాది లేదు, దసరా లేదు, శ్రీరామనవమి లేదు, ఒక్క పండగ కూడా లేదు. పైపెత్తు పండగ రోజు హోటల్లో ఎక్కువ పనులు, మళ్ళీ స్వీట్లు చేయాలి, హాట్లు చేయాలి, రోజు చేసే వంటలు చేయాలి, దీనికి అంతా డెకరేషన్ చేయాలి. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఇక పండగ నుంచి నాకు కూడా సెలవు, ఇక సెలవు. మనం కామన్ మ్యాన్ కాదు. ఉదాహరణకి ఊర్లో ఒక 2 మనుషులు గొడవ పడ్డారు అనుకో, ఆ టైంలో ఒక పోలీస్ ఆయన ఇవాళ పండగ, నేను ఎక్కడికి వెళ్ళను, డ్యూటీ చెయ్యను, హాయిగా టీవీ చూస్తాను లేదా సినిమా హాల్కి వెళ్తాను, హ్యాపీగా కాలక్షేపం చేస్తానంటే ఆ గొడవ తీర్చేది ఎవరు? ఒక మనిషి ఎడ్ల బండి నుంచి పడిపోయాడు, దెబ్బ తగిలింది, వాడికి వైద్యం చేయాలి, కట్టు కట్టాలి. డాక్టర్ గారేమో లేదు నేను హాయిగా ఇంట్లో ఉంటాను, దేవుడికి దండం పెట్టుకుంటాను, మా ఆవిడ నేను మా పిల్లలు కలిసి అలాగ చెరువు గట్టున షికారు చేస్తాము. తప్ప అనకూడదు అట్లా. ఒక అభాగ్యుడు భార్య సరిగా వంట చేయలేదనో లేదా భార్య వంట సరిగా నచ్చట్లేదనో నేను పోయి బాబాయ్ హోటల్లో భోజనం చేస్తాను అన్నాడు అనుకో, వచ్చాడు అనుకో, ఇక్కడ వాడికి ఒక తాళం కప్ప ఎదురొచ్చింది అనుకో, వాడు ఎంత ఫీల్ అవుతాడు ఒక్కసారి ఆలోచించి. ఒక మనిషి నోట్లో 4,000 వెళ్ళాలంటే మనం కష్టపడాలి, పని చేయాలి. నువ్వు నోట్లోకి 4,000 వెళ్ళాలంటున్నావు కానీ 2,000 కూడా నా పాకెట్ లోకి వెళ్ళట్లేదు బాబాయ్. నువ్వు ఇచ్చే డబ్బులు నా బనియర్లకు బట్టలకే సరిపోతున్నాయి. ఇప్పుడే నువ్వు అన్నట్టు పోలీసు, ఒక డాక్టర్, ఒక బాబాయ్ ఈక్వలా? నీకు పండుగ కావాలి, నీకు ఒక సెలవు కావాలి అంటే నువ్వు ఒక సాలిడ్ రీజన్ చెప్తే నేను ఖచ్చితంగా సెలవు ఇస్తాను. ఈ లోపల మనం వంట చేసుకుందాం. బాబాయ్ హోటల్లో మరి ఈ రోజు చేసుకోబోయే మొట్టమొదటి వంటకం డబల్ డెక్కర్ బిర్యానీ. సామాన్లు అందుకో. నేను సామాన్లు అందుకుంటా కానీ నాకు ఒక డౌట్ వచ్చింది. నువ్వు నీ వంట జీవితాన్ని దోశలతో మొదలు పెట్టావు కదా బాబాయ్? ఎలా పసిగట్టావు? మాటలు అట్ల కాదు లెక్క మారుస్తూ ఉంటాను. తెలుగు అన్నందుకు ఎంత పెద్ద పెంట పెట్టు నాకు. ఈ లోకంలో బతకాలంటే ఎన్ని తక్కువ టమార గోకర్ణ జీంకార విద్యలు తెలిసి ఉండాలి. సర్లే ఇప్పుడు ఏం చేయాలి? సామాన్లు అందుకో. సామాన్లు అందుకుంటా. డబల్ డెక్కన్ బస్సు విన్నా, ఈ డబల్ డెక్కన్ బిర్యానీ అనేది నాకు అర్థం కాదు. 1983లో ఈ బాబాయ్ డబల్ డెక్కర్ బస్సులో యూనివర్సిటీకి వెళ్ళి చదువుకునేవాడు. అప్పుడు కనిపెట్టావా ఏంది దీన్ని? అట్లా అనమాట, 2 అనమాట. ఇక్కడ గిన్నె మీద గిన్నె ఉంటుంది. ప్రపంచంలో ఏ వస్తువు చూసినా అందులో నీ వంట వస్తువు కనిపిస్తుంది కదా బాబాయ్. డబల్ డెక్కన్ బస్సు దొరికినప్పుడు హ్యాపీగా ఎక్కి టికెట్ తీసుకుని పోవాలి తప్ప డబల్ డెక్కన్ బిర్యానీ చేద్దామా, డబల్ డెక్కన్ పులావ్ చేద్దామా ఏంది నాకు అర్థం కాదు. ఈ ఇంగ్లీష్ సినిమాలు చూసి స్ఫూర్తి పొంది ఎన్ని తెలుగు సినిమాలు రాలేదు. వందే భారత్ ట్రైన్ ఎక్కినావు, వందే భారత్ వంకాయ కూర అని చేస్తావా? వందంకాయ కూర అని చేస్తా. వందంకాయ కూర ఎలా ఉంది పేరు? ఏందో చెప్పు. వందే భారత్ స్ఫూర్తి పొందాను. ఆ గిన్నె ఎక్కించు, నీళ్ళ గిన్నె. ఇంకా గిన్నెలు ఉన్నాయా? ఇక్కడ ప్లేట్ కార్డు ఉందని పొయ్యి మీద ఎక్కించురా. ఇంత పెద్ద వంట చేపిస్తున్నావు కదా, టేస్ట్ డబల్ డెక్ బస్ ఎక్కి తిరిగినట్టు ఉండాలి. ఆ పత్రం అందుకో, ఆ సామాన్లు అందుకో, మసాలా దినుసులు అందుకో. అక్కడ పొయ్యి వెలిగించే ఫస్ట్ ఇచ్చే నాకు ప్లేట్ చేతికి. కల్లుప్పు అందుకో, చేత తీసుకో. అలా కాదు, ఇంత తీసుకో. అంతా నీళ్ళలో ఉడిపోద్ది ఉప్పు. ఇవాళ అన్ని ఎక్కువ చేపిస్తున్నావు. ఏం కాదు, పండగ నాడు సెలవాడిగా నాడు మనం చేస్తున్నావు ప్లాను. అంత డీప్ గా కుట్రదారుని కాదురా. దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, లవంగాలు, జాపత్రి, అనాస పువ్వు, యాలకులు, బండ పువ్వు, షాజీరా, 10 గంటలు నూనె, 10 గరిటెల నూనె,
ఇది డబల్ డెక్కర్ బిర్యానీ. ఒక రౌండ్ కాయగూర, ఇంకొక వాయి ఏంటంటే కాబూలీ చనా పుట్టగొడుగు. ముందు కాయగూరలు వేయిస్తాను కానీ లైటర్ కొనడం అనుకున్నా, కొన్నాం. ఇదేంది లాటి అంత ఉంది. వంట మొదలెట్టంగానే ఉఫ్ 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 అనుకుండా నిన్ను బాధడానికి ఉపయోగపడుతుందని డబల్ డెక్కర్, ఇది డబల్ యూసేజ్. అదే అర్థమైంది, కిలోమీటర్ దూరం నుంచి కూడా వెలిగించచ్చు. ఏదైనా డబల్ యూసేజ్ రా. ముందు 5 కాయగూరలు వేసే. బంగాళదుంప, క్యారెట్. క్యారెట్ మన వస్తువు కదా. ఈ బంగారం వాళ్ళు ఏంటి క్యారెట్ అంటారు, నాకు ఇప్పటికీ అర్థం కాదు. మన పదం అది, లేదా బంగారం రేటుకి వెళ్తుందేమో క్యారెట్. కాదు. సరే బంగారం ఒక ఆయన అమ్మడానికి వస్తే కొన్నందుకు తీసుకుండు, వీళ్ళకి ఒక్కో క్యారెట్లు అమ్ముకుంటుండు. అయ్యా ఇంతకీ అది ఎలా ఉంటుంది అనగానే ఇట్లా చూసి క్యారెట్ అని అన్నాడు. అదేదో సినిమాలో నువ్వేం చేస్తావంటే, ఒకప్పుడు అండి నర్సుగా పనిచేసానండి దుబాయ్లో అట్లా అంటాడు కదా. బీన్స్ కాలీఫ్లవర్, ఉప్పు ఒక 1/2 చెంచా ఉప్పు. ఏంటో ఇలా అన్ని ఎక్కువ చెప్తున్నా. బఠానీలు వేస్తున్నాను. ఇందులో వేసాను. ఇంకొంచెం సేపు గోలిద్దామా? కాదు, ఆవిరి పడతాం కమండి. కూరగాయలు బాగానే వేయించాం కదా. పుట్టగొడుగులు, కాబూలీ చనా, ఉప్పు కొంచెం. ఏం బాబాయ్ ఇలా ఉప్పు ఎక్కువ తీసుకొచ్చినది? పెద్ద వంటకం కదరా. అదే మరి ఒక 2 ప్యాకెట్లు ఎక్కువ కొన్నావా ఏంది? మరి సగం చెంచా సరిపోతుంది. ఒకసారి కలుపు. నానబెట్టిన బియ్యం ఎసరులో పోసే. మసాలా వేయండి, దంచుకున్న మసాలా అంతే. ఇప్పుడు రైస్ వేసి నానబెట్టుకున్న బాస్మతి బియ్యం, కొంచెం నూనె, ఓకే వదిలేసే. అలాగా ఆ బేసిన్ అందుకో. వేసే ఇందులో. అయిపోయిందా? బ్రహ్మాండంగా. పుట్టగొడుగులు కాబూలీ చనా వేయించినవి. వేయించిన పుట్టగొడుగులు కాబూలీ చనా. నూనె ముక్కుడు తీసా. బాబాయ్ ఆ నూనె ఈ రెండిట్లో కొంచెం వేసే, సగం సగం. ఓకే. ఇప్పుడు మనం చక్కగా ఒక బేసిన్ తీసుకుని అందులో మసాలా తయారు చేసుకుందాం. ఈ దంచిన మసాలా ఫస్ట్ వేస్తున్నాం. టక్క వేయి. ముందు పెరిగి వేయించిన ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరపకాయలు, పచ్చిమిరపకాయలు,
నిమ్మరసం, ఆ మసాలా దినుసులన్నీ వేసి జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, కారం, బిర్యానీ ఆకు. ఈ మసాలాని రెండిట్లో సగం సగం వేయాలి. కూరగాయల్లో సగము, ఆ పుట్టగొడుగులు దాంట్లో సగం వేయాలి. 50 సగం సగం. కలిపే రెండు బాగా కలిపేసి ఇది కలుపు. ఆవిరి పాత్ర గిన్నెలు ఉన్నాయి పైన రెండు, ఆ రెండు తీసుకురా చెప్తా. పైన 2 గిన్నెలు మాత్రమే తీసుకురా. ఇంకొకటి అక్కడే వదిలేసాం. అది ఎక్కిస్తాం పొయ్యి మీద. అరిటాకు పరిచాను ఆల్రెడీ. ఒక వరుస బియ్యం వేసి చెప్తా. ఒక గట్ట పరిచయం చెప్తా. డబల్ డక్కర్. ఒక దాంట్లో ఒకటి, ఇంకో దాంట్లో ఇంకోటి వేసాయి. కాయగూరలన్నీ ఒక డక్కెన్లు వేస్తాం. ఒక డక్కన్. మసాలా కలిపిన క్యాలీఫ్లవర్, ఆలుగడ్డ, క్యారెట్, పొట్ట గొడుగులు, కాబూలి చనా చెయ్యి సూట్ చేయి. శుభ్రంగా చేతులు కడుక్కుని మిగతా రైస్ వేసాయి. సగం ఉడికిన బియ్యం వేసి రైట్. ఇదిగో ఆవిరి పాత్ర. ఈ గిన్నె ఎక్కించి ఆకుతో మూసాయి. కాయగూరలో డక్కని కూడా పెట్టాలా? అరిటాకు పరిచేసి ఇంకోటి. ఇది ఒక 20-30 నిమిషాలు పడుతుంది. ఈ లోపల మనం కాస్త పరిశుభ్రత ఉద్యమం. క్లీన్ అయిపోయింది. చాలా పెద్ద పని చేశారు. హలో, ట్రాక్టర్ బోల్తా పడి కాలు ఇరిగిందా? ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడే వస్తున్నా. బాబాయ్, ట్రాక్టర్ బోల్తా పడ్డదట, కాలు ఇరిగిందట. ఎవరికైతే నీకు ఎందుకు? ట్రాక్టర్ బోల్తా పడ్డదని చెప్పింది కదా. నిన్న 200 రూపాయలు అడిగేవారు. అదేంకో అది ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి బాబాయ్. ఇప్పుడు ఇన్కమింగ్ కాల్ ఎలా వచ్చిందిరా? బాబాయ్ హోటల్లో మనం చేసుకునే తదుపరి వంటకం వంకాయ నువ్వుల పెరుగు పచ్చడి. బాబాయ్ కుప్పి గంతులు బాబాయ్ దగ్గర కాదు, అంటే ఎక్కడైనా లీవ్ ఇస్తావేమోనని. ఫ్రైయింగ్ ప్యాన్ ఎక్కి వెలిగించు. నువ్వులు వేయించాలి, డ్రై ఫ్రై. చేతం చేసేయచ్చా? వద్దు, ఏమనుకున్నావు నా గురించి? చేతితో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. చిట్టపట్ట చిన్నుకులు పాట విన్నావు కదా? విన్నాను. ఎంత గొప్పగా ఉంటుంది. నువ్వులు కూడా చిట్టపట్లు ఆడగానే ఇందులో వేసాయి. నువ్వు చక్కగా వెళ్ళి నువ్వులు పొడి చేసుకుంటురా. చిటికలో వచ్చేస్తా. నువ్వు వచ్చే లోపల నేను కాల్చిన వంకాయని ఖండాలు చేసి పెడతాను. అయితే ఓకే. పొడి పొడి పొడి, నువ్వుల పొడి, పొడి పొడి పొడి. ఆహా, వెరీ గుడ్. ఏంటిది? కాల్చిన వంకాయ గుజ్జు గుజ్జు చేశాను. 2 గంటల నూనె. ఈ నూనె వేడెక్కే లోపల కాల్చిన వంకాయ మొత్తం వేసి. కాల్చిన వంకాయ, కొత్తిమీర,
నిమ్మకాయ నీళ్లు, నువ్వుల పొడి, నువ్వు తీసుకొచ్చిన నువ్వుల పొడి, ఉప్పు, ఉప్పు ఒకసారి చూడు. సరిపోద్ది. ఇలా నూనె వేడైంది, దీన్ని ఏం చేయాలా? ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, పోయి కట్టాయి. నూనె బాగా వేడెక్కింది ఆల్రెడీ. అరే అక్కడ ఎర్రటి మిరపకాయ బ్లాక్ గా మారింది చూడు. అవును మారిపోయింది. వేసేయ్. ఒరే పచ్చడి రెడీ. ఆ స్టీల్ గిన్నె అందుకో. ఒక సూపర్ డూపర్ డబుల్ డెక్కర్ బిర్యానీకి అద్భుతమైన కాంబినేషన్ ఎంతో సరళంగా తయారైపోయింది. అవును, చూసావా? వంకాయ నువ్వుల పెరుగు పచ్చడి. అది పెట్టు. మొత్తం డబుల్ డెక్కర్ బిర్యానీ. ఆకు తీసేయి. పోయి కట్టేసే ఫస్ట్. అటు పెట్టదు. విస్తరాకు మీరు పెట్టు. ఇంకో అరిటాకు తీయి అక్కడ. డబుల్ డెక్కర్ బిర్యానీ. కాస్త నెయ్యి కాస్త కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. నెయ్యి అందుకో. కొత్తిమీర తగిలి. రెండు వంటలు సిద్ధం. డబుల్ డెక్కర్ బిర్యానీ ఎలా తయారు చేశారు? డబుల్ డెక్కర్ బిర్యానీ ఎలా తయారు చేస్తానంటే, ఇలా రోట్లో దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, లవంగాలు, జాపత్రి, అనాస పువ్వు, యాలకులు, బండ పువ్వు, షాజీరా వేసి దంచుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మూకుడులో 10 గరిటెల నూనె వేసి వేడెక్కిన తర్వాత బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, క్యాలీఫ్లవర్ ముక్కలు, బఠానీ వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మూకుడులో పుట్టగొడుగులు, కాబూలి చనా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. మరుగుతున్న నీళ్ళలో ఉప్పు, మనం దంచుకున్న బిర్యానీ మసాలా మిశ్రమం, నానబెట్టుకున్న బాస్మతి బియ్యం, కొంచెం నూనె వేసి ఉడికించుకోవాలి. ఒక బేషన్ లో దంచిన మసాలా వేసి అందులోని పెరుగు, వేయించిన ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, నిమ్మరసం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, కారం, బిర్యానీ ఆకు వేసి బాగా కలిపి మనం వేయించిన కూరగాయల్లో సగం, పుట్టగొడుగుల్లో సగం వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. సగం ఉడికిన బియ్యాన్ని ఒక ఆవిరి పాత్రలో పరుచుకొని పైనుంచి మసాలా పట్టించిన కూరగాయలు వేసి సగం ఉడికించిన అన్నం వేసి పరుచుకోవాలి. మళ్ళీ ఇలాగే మరొక ఆవిరి పాత్రలో సగం ఉడికించిన అన్నాన్ని వేసి పరుచుకొని మసాలా పట్టించిన పుట్టగొడుగుల మిశ్రమాన్ని వేసి సగం ఉడికించిన అన్నం వేసి పరుచుకోవాలి. తర్వాత రెండిట్లో అరిటాకును వేసి మూత పెట్టి 20 నుంచి 30 నిమిషాలు ఆవిరి పట్టి పైనుండి నెయ్యి, కొత్తిమీర వేసుకుంటే డబుల్ డెక్కర్ బిర్యానీ రెడీ. వంకాయ నువ్వుల పెరుగు పచ్చడి ఎలా తయారు చేశారు? వంకాయ నువ్వుల పెరుగు పచ్చడి ఎలా తయారు చేశానంటే, మూకుడులో నువ్వులు వేసి వేయించిన తర్వాత పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చిలికిన పెరుగులో కాల్చిన వంకాయ ముక్కలు, కొత్తిమీర, నిమ్మరసం, వేయించిన నువ్వుల పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేడి నూనెలో ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించి తాలింపు తయారు చేసుకొని పెరుగు మిశ్రమంలో వేసుకుంటే వంకాయ నువ్వుల పెరుగు పచ్చడి రెడీ. నమస్తే బాబాయ్ గారు. నమస్తే నమస్తే. నేను ఎప్పుడు మిమ్మల్ని మా ఊర్లో అయితే చూడలేదు. మీరు ట్రైన్లో వెళ్ళేటప్పుడల్లా మీ హోటల్ గురించి వినేవాడిని, కానీ రిటైర్మెంట్ అయినాక తీరు కుదిరింది. ఇప్పుడు ఏం చేస్తుంటారు? రైల్వేలో పోలీస్గా చేస్తుంటారండి. డబల్ డెక్కర్ బిర్యానీ అని మీరు భారతదేశం మొత్తం తిరుగుంటారు కదా, ఎక్కడ దొరకదు, మా హోటల్లో దొరుకుతుంది. బాబాయ్ మీ హోటల్లో భోజనం గురించి చాలా బాగా చెప్తుండేవారు, కానీ ఇప్పుడు రుచి చూస్తుంటే, వాసన చూస్తుంటే పచ్చడి కూడా వేసుకోండి. ఆ బిర్యానీకి కాంబినేషన్ ఒక మంచి పచ్చడి సార్, వంకాయ నువ్వుల పెరుగు పచ్చడి. ఎలా ఉంది సార్? సూపర్ బాబాయ్. థ్యాంక్ యూ. అలా ఉంటుంది మరి మా బాబాయ్ ఎట్లయితే. మీ పోలీసు వాళ్ళందరికీ చెప్పండి, రైల్వే పోలీసులు అందరూ రావాలి మళ్ళీ. తప్పకుండా మీ హోటల్కే పంపిస్తాను. బాబాయ్ ఎలాగో ఫుడ్ బాగుంది అంటున్నాడు కాబట్టి నేను కూడా వెళ్ళొస్తాను. ఇక సెలవు తీసుకోరా. అయితే
సెలవు తీసుకోవడానికి ఒక బలమైన కారణం నాకు చెప్పు, అది అబద్ధమైనా సరే. బాబాయ్ ఒక విషయం గుర్తుపెట్టుకో, ఈ అబ్బాయి ఎప్పుడు బాబాయ్ దగ్గర అబద్ధం ఆడాడు బాబు. ఈ ప్రాణంలో కంఠం ఉన్నంత వరకు అబద్ధం ఆడాడు బాబు. కంఠంలో ప్రాణంరా, అది కంఠంలో ప్రాణమో కంఠంలో భోజనము ఏదో ఒకటి, అది ఉన్నంత వరకు ఈ అబ్బాయి బాబాయ్కి అబద్ధాలు ఆడి చెప్పి వెళ్ళడు బాబాయ్. సెలవు తీసుకో, 1 వీక్ సెలవు తీసుకో. థ్యాంక్ యూ బాబాయ్. 3 రోజుల తర్వాత వచ్చేయి. సరే నీ సెలవు తీసుకుంటా కరెక్టే, మరి ఈ హోటలు నేను శుభ్రం చేసుకుంటాను, ఈ గిన్నెలు నేను కడుగుతాను, ఆ కూరగాయలు నేను తరుగుతాను. బాబాయ్ అప్పుడప్పుడు నువ్వు మంచోడవో పిచ్చోడవో అర్థం కదా. ఇది నిందా స్తుతే? సుత్తి